భారత జాతి నాది నవ భారత వీర కిశోరని, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి, ఈ భారత మాతృగర్భమున కోరి జన్మించు శతకోటి జన్మములు. ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆహుతులు ఆసీనులైన వేదిక పైన వేదిక ముందు ఉన్న పెద్దలకు, ముందున్నటువంటి భగవత్ స్వరూపులైన చిన్నారి విద్యార్థులకు కార్తీక మాస ముగింపు ఉత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏమని చెప్పగలం ఎలికచెర్ల గొప్పతనం, ఏమని పొగడగలం, ఎంతని పొగడగలం ఎలికచెర్ల మంచితనం. ఏమని చెప్పగలం ఎలికచెర్ల గొప్పతనం, ఎంతని పొగడగలం ఎలికచెర్ల మంచితనం. ఈ మట్టిలో ఉంది మానవతా పరిమళం, ఈ మట్టిలో ఉంది మానవతా పరిమళం. ఈ గాలిలో ఉంది, ఈ గాలిలో ఉంది గొప్ప దాన గుణం. ఈ మట్టి పవిత్రం, ఈ గాలి మహత్వం, ఈ నీటి గొప్పతనం కావచ్చు. ఇక్కడ ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందుకేనేమో లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో కూడా ఒక్కరిని పిలిస్తే మా తమ్ముడు ఇంతమంది మహానుభావులు కదిలి ఈ గ్రామానికి రావడం అంటే అది ఈ గ్రామం యొక్క గొప్పతనం. నాకైతే గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మునిగితే ఎంత పవిత్రంగా అయిపోతామో అంతకంటే పరమ పవిత్రంగా ఈరోజు అనిపిస్తూ ఉంది. ఇంతకంటే భగవంతుడు, భగవత్ నామము, భక్తులు ఒకే దగ్గర. ఇక భగవంతుడు అవసరం లేదు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అన్నట్టు ఇక్కడ నా ముందున్నటువంటి చిన్నారులు నిజంగా వారు భగవత్ స్వరూపులు. బాలబాలికలం బాలబాలికలం ప్రేమ మాలికలం, బాలబాలికలం ప్రేమ మాలికలం, శాంతి కాముకులం మాకు లేదు కులం. నిజంగా ఆ పిల్లలు దేవుడు చల్లని వారి అన్నట్టు ఆ భగవంతుని స్వరూపాలే ఇక్కడ. ఆ సాక్షాత్తు ముక్కోటి దేవతలు మనకు ఉన్నట్టు ఆ దేవతలంతా ఇక్కడే మా ముందు కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విచక్షణ జ్ఞానం, విజ్ఞానంతో పాటు వివేకాన్ని కలిపి మరి రంగరించి అందిస్తున్న ఈ గ్రామ సంస్కారానికి నా హృదయపూర్వక నమస్కారం. ఎక్కడ ఇట్లాంటివి జరగదు. మీతో కలవడమే అదృష్టం. నిజంగా ప్రతి మనిషి జీవితంలో అద్భుతమైనటువంటి దశ బాల్యం. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా. ఆటలెన్ని ఆడినా అల్లరెంత చేసినా అందమే అందము.
చీకు చింత లేని బరువు బాధ్యతలెరుగని బాల్యమే అమూల్యము. సాక్షాత్తు ఆ చదువులమ్మ పెదాలపై విరబూసిన నవ్వుల్లాగా ముద్దు ముద్దు మాటలతో అమ్మవారిని, అసలు అమ్మవారే ఒక బాల సరస్వతి వచ్చి ఇక్కడ పాడుతుందా అన్నట్టు ముచ్చటేసింది పిల్లలు పాడుతూ ఉంటే. ఇది నిజమైన సంస్కారం. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, ఎందుకంటే ఇది ఒక అదృష్టం. తీర్థయాత్రలకు చాలా వెళ్తూ ఉంటాం, కానీ ఇది నిజమైనటువంటి తీర్థయాత్ర. మా రాజీవ్ నాకు తెలుసు, ఎవ్వని దివ్య చరితంబు యుగ యుగాలుగా ఈ జగతి జీవించి ఉండే, ఎవ్వని దివ్య జననంబు ఈ జగతిలో ధర్మ సంస్థాపన చేసే, ఎవ్వని దివ్య నామము ఆ పరమశివుడు సైతము పరవశించిపోవు, ఎవ్వని దివ్య మంగళ స్వరూపమును గన దేవతలంతా తప్పించిపోదురు. అట్టి ఆ రాముని, అట్టి నారాముని, అట్టి శ్రీరాముని దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ రామో విగ్రహవాన్ ధర్మాన్, పోతబోసిన ధర్మస్వరూపం శ్రీరామచంద్రుడు. కానీ ఆ రామచంద్రుని ఆదర్శంగా తీసుకొని సమస్త మానవ జాతికి ఆదర్శం రామచంద్రుడు. నాకు ఇక్కడ రామచంద్రుడు కనిపిస్తాడు. ఇక్కడ మా రాజీవుడు జగను నలుగురు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులను మనం చూడలేదు. ఈ భారతదేశానికి ఆదర్శం కుటుంబ వ్యవస్థ, మూలం కుటుంబ వ్యవస్థ. ఇలాంటి కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతూ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నటువంటి ఆధునిక పరిస్థితులలో ఈ కుటుంబం ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల ముందు కూర్చోవడం, పిల్లలు కూర్చోవడం, తల్లిదండ్రులను ప్రత్యక్ష దేవతలుగా పూజించడం. అన్న ముందు తమ్ముడు, వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను షాద్నగర్లో, గంట సేపు ఉంటే కూర్చోతమ్మి అంటే వద్దన్నాను. మరి చిన్నపిల్లవాడు కాదు, ఆయన ఒక లాయర్గా, అడ్వకేట్గా మంచి బాధ్యత ఉన్నప్పటికీ ఈ సంస్కారాలు మనం నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, బిజినెస్ కామర్స్ వితౌట్ ఎథిక్స్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. చదువు, ఎలాంటి చదువు మనకు కావాలంటే ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసే అలాంటి చదువు, సంస్కారంతో కూడినటువంటి చదువు ఉన్నప్పుడే మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. అలాంటి విలువలు పుస్తకాలలో చదివితే రావు, చూస్తే వస్తాయి. కాబట్టి ఇక్కడ వేదికపై ఉన్న మహానుభావులంతా ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ పాసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బుక్స్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది నిజమైనటువంటి విద్య. ఆ ఆత్మ న్యూనతా భావాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను డెవలప్ చేసేది నిజమైనటువంటి విద్య కాదు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒక స్ఫూర్తి కలిగి పరివర్తన చెంది వారి గురించి వాళ్ళు తెలుసుకుంటారు. సో అట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒక ఊర్లో స్కూలు తగలబడిపోతుంది. స్కూలు తగలబడిపోతే పిల్లలంతా ఇక స్కూల్ లేదు, బ్రహ్మాండంగా ఈరోజు ఆడుకోవచ్చు అని చెప్పి కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఒక బాబు స్కూల్ ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. మా సూర్యప్రకాష్ సార్ లాంటి వాళ్ళు స్కూల్ ముందు నుంచి పోతూ, అరే పాపం స్కూల్ అంతా కాలిపోతుంది, అందరి పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, వీడొక్కడు మాత్రం చాలా మంచోళ్ళ ఉన్నాడు, వీడేమో ఏడుస్తూ ఉన్నాడు
అరే బాబు ఊరుకోరా, మళ్ళీ మా రాజు వీళ్ళంతా ఉన్నారు, ఇక్కడ మంచి సర్పంచ్ ఉన్నాడు, మేము స్కూల్ కట్టిస్తాం, నువ్వేం బాధపడకు. ఊరుకోండి సార్, అది కాదు నా బాధ, స్కూల్ కాలిపోయింది కానీ మా సార్లు ఇంకా ఉన్నారు కదా, మ్యాథ్స్ సార్ వాళ్ళంతా బాగానే ఉన్నారు, నాకు రోజు ఆ బాధ, అందుకే ఏడుస్తున్నా సార్. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ చూస్తే విరుద్ధంగా ఉంది, మనం చూసి నేర్చుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, పెద్దలకు చెప్పాల్సింది ఏమీ ఉండదు. టీచర్ను నమ్మితే చదువు వస్తుంది, డాక్టర్ను నమ్మితే రోగం తక్కువైంది. అర్థమవుతుందా? ఒకసారి అంటారా? టీచర్ను నమ్మితే చదువు వస్తుంది, డాక్టర్ను నమ్మితే రోగం తక్కువ. ఒకరోజు ఒక టీచర్, మా మేడం లాంటి వాళ్ళు, అరే రేపు 1 గంటకు నువ్వు స్వీట్ తింటావురా అని చెప్పి, మనం ఎవరిని నమ్మం కదా. వాడన్నాడు, పో టీచర్, నువ్వు చెప్తే అవుతుందా, నువ్వు చెప్పినావు కాబట్టి దాన్ని తప్పు అని నిరూపిస్తాను. రేపు 1 గంటకు నేను స్వీట్ తింటా అని చెప్తున్నావు కదా, ఎట్లా తింటానో చూస్తాను. నువ్వు చెప్పింది అబద్ధం అని నా జీవిత లక్ష్యమే అది. టీచర్ల అబద్ధము, తల్లిదండ్రుల అబద్ధము, ప్రతి ఒక్కడు అబద్ధం అని నిరూపించడానికనే వాడు పుట్టాడు. వాడు ఏం చేసిండంటే, నేను ఊర్లో ఉంటాయి కదా, బావి దగ్గర పోయి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు, అడవిలో పోయి. టీచర్ చెప్పింది 1 గంట దాకా బచాయిస్తే టీచర్ దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు చెప్పినావు, నువ్వు చెప్పింది తప్పైంది అని నిరూపించాలి మనకి, అది ముఖ్యం. అడవిలో చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొంతమంది వ్యాపారస్తులు అడవిలో వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉండి అలసిపోయి ఆ చెట్టు దగ్గర వాళ్ళు కూర్చొని భోంచేద్దాం అనుకోరు. ఇప్పుడు ఇట్లానే లంచ్ టైం అయింది, ఆకలి అయింది, మంచిగా పాయసాలు అన్నీ వేడివేడిగా తెచ్చుకుంటూ పెట్టి తినాలని అనుకుంటూ ఉండగా అటువైపు దొంగలు వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చింది. వీళ్ళు వ్యాపారస్తులు కదా, దోచుకోవాలి. ఆ దొంగలను చూడగానే వీళ్ళకి భయమైంది. ఆ తెచ్చుకున్న ఇప్పి మూట అట్లనే వదిలిపెట్టి పారిపోయింది. అర్థమవుతుందా? బాయ్స్ అయితే చెట్టు దగ్గర తినాలని టిఫిన్లు ఇప్పిండ్రు. దొంగలు వాళ్ళను చూసి దొంగలు వస్తుందని చెప్పి ఆ టిఫిన్లన్నీ వదిలిపెట్టి పారిపోయింది. అది పర్వాలేదు. అయితే వాళ్ళు పారిపోతే వీళ్ళు ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూసిండ్రు. వీళ్ళకు కూడా ఆకలి అవుతుంది, బ్రహ్మాండంగా పాయసం ఉంది. వాళ్ళు అన్నారు ముందైతే ఆకలి అవుతుంది, ఇది తిందామన్నారు. అందులో ఒకడు, అరే ఆగురా, ఇక్కడ ఏదో డౌట్ వస్తుంది, ఈ పాయసంలో ఏమైనా విషం కలిపినరేమో, ఎందుకంటే పాయసం వదిలిపెట్టి పారిపోయిందంటే మనం చూసి ఏమైనా కలిపిపోయి ఉంటారు అని అటు ఇటు చూసింది. పైకి చూస్తే చెట్టు మీద ఒకడు ఉన్నాడు. వాళ్ళు చూసారే దిగురాను, వాడు భయపడుతున్నాడు. దొంగలు దిగిండు, నువ్వేనా ఈ పాయసం పెట్టిందా? అయ్యా నాకేం తెలియదా? తాగు, ఫస్ట్ కొంచెం పాయసం తాగు, నువ్వు తాగిన తర్వాత మేము తాగుతాం. వాడు భయపడుతుండు, ముందే తప్పించుకొని వచ్చినాడు. సార్ మీరు ఏమైనా చెప్పండి కానీ పాయసం మాత్రం తాగమనకండి. అరే డెఫినెట్గా వీడు ఏదో పెట్టినట్టు ఇలా, అందుకే పాయసం తప్ప ఏమైనా చేయమంటారు, తాగుతావా తాగవరా అని చెప్పి భయపెట్టించేసి వచ్చినట్టు పాయసం తాగి. ఎందుకు అనవసరంగా టీచర్లు చెప్పేది నమ్మకుండా, పెద్దలు చెప్పేది నమ్మకుండా తిక్కగా ఆలోచించడము అది మంచిది కాదు. పెద్దలు చెప్పినంటే నమ్మాలి. తల్లి, తండ్రి, గురువు ముగ్గురు మన శ్రేయోభిలాషులు. మనం బాగుపడాలని ప్రపంచంలో కోరుకునే ప్రధానమైన వ్యక్తులు తల్లి, తండ్రి, గురువు. మనం చెడిపోవాలనుకుంటారు, వాళ్ళు బాగుపడాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా అది మనం పాటించాలి. మనకు మేలు చేయడానికి చెప్తారు. కాబట్టి పుట్టగానే
గౌతమ బుద్ధుడు పుట్టగానే పండితులు చెప్పింది ఈయన సన్యాసి అవుతాడని. రాజు కొడుకు సన్యాసి అయితే రాజ్యం ఎక్కడ పోవాలి? రాజు ఏం చేసిందంటే ఎట్లయినా చేసి వీడిని సన్యాసి కాకుండా చూడాలి అని 23 సంవత్సరాలు వచ్చే వరకు అసలు ప్రపంచం కనిపించకుండా పెంచాడు. లోకంలో బాధ, దుఃఖము, ముసలితనము, రోగము అలాంటివి తెలియకుండా పెరిగాడు. పెళ్ళైంది, కొడుకు పుట్టాడు. ఒక్కరోజు బయట వెళ్తూ ఉంటే ఒక శవాన్ని చూసి ఏంది అది అందరూ వెనక ఏడుస్తూ ఉన్నారు. అంటే అది శవం. అంటే ఏంది అంటే చచ్చిపోయాడు. అరే మనుషులు చచ్చిపోతారా? అవును చచ్చిపోతారు. అందరు చచ్చిపోతారు. వాళ్ళంతా ఏంది ఏడుస్తున్నారు ముసలోళ్ళు అంటే ఇది జాతస్య హి ధ్రువో మృత్యు, ఇది జరుగుతుంది. అంటే ఇంటికి పోయి మొట్టమొదటిసారి దుఃఖాన్ని, బాధను, రోగాన్ని, ఏడుపు అంటే సమాజంలో ఇవి చూసి ఇంటికి పోయాడు. మధ్యరాత్రి భార్య, బిడ్డలు, సామ్రాజ్యం, రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే జరగాల్సింది జరుగుతుంది. పెద్దలు చెప్పేదాన్ని, శాస్త్రాన్ని మనం తప్పు పట్టదు. ఒక ఆయన కళ్ళకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయాడు. ఆ డాక్టరు మందులు ఇచ్చింది. మందులు వేసుకున్న తర్వాత కళ్ళు తగ్గడం పోయి కళ్ళు కోడిగుడ్లలాగా అయిపోయింది, వాచిపోయింది. కడుపు కూడా వాచిపోయింది, మోషన్ స్టార్ట్. వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయాడు. ఏ మందులు ఇచ్చినావు సార్? రోగం తక్కువ కావడం తర్వాత విషయం, కొత్త రోగం అయింది, ఇంకా కళ్ళు కూడా మొత్తం ఎర్రగా అయిపోయింది. అంటే డాక్టర్ అన్నాడు, అయ్యా అట్లా ఏం జరగదు, నువ్వు ఏం చేసినావు? నువ్వు చెప్పినట్టు మందులు వేసుకున్నావు. ఏం చేసినావు అంటే ఇగో ఇది కళ్ళలో వేసుకున్నా, ఇది కడుపులోకి తాగింది. అరే బాబు, నువ్వు ఒక్క పని చేసినప్పుడు మైండ్ ఇంకొక దగ్గర ఉంటుంది. దవాఖానకు పోయినప్పుడు కూడా మనకు సెల్ ఫోన్ పట్టుకోవాలి. ఆ డాక్టర్ చెప్పాడు, అయ్యా ఇది కంటేసుకో, ఇది కడుపులోకి తాగు. వీడేం చేసిన ఇంట్లో పోయి కడుపులోకి వేసుకునేది కంట్లు వేసుకున్నాడు, కంట్లు వేసుకునేది కడుపులో వేసుకున్నాడు. తక్కువ అవుతుందా? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని పాటిస్తే మనకు మేలు జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కడు ఏది నమ్మడు, నమ్మకం అనేది చాలా ముఖ్యం. గాంధీ జయంతి ఎప్పుడు? అక్టోబర్ 2. మీ తాత జన్మదినం జ్ఞాపకం ఉంది ఎవరికైనా? జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే గాంధీ మన చుట్టం కాదు, అయినా గాంధీ జన్మదినాన్ని గుర్తుపెట్టుకున్నాం. వివేకానందుని జన్మదినాన్ని, జయంతిని గుర్తుపెట్టుకుంటాం. అంబేద్కర్ గారి జయంతిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మన సొంత తాత ముత్తాతల పేర్లు, ఫోటోలు కూడా మనకు జ్ఞాపకం ఉండవు. అది చదువు. చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. చదువు శాశ్వతమైన యశస్సును, కీర్తిని అందించేది నిజమైనటువంటి చదువు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది చదువు యొక్క ఉద్దేశం, చదువు యొక్క నిర్వచనం, చదువు యొక్క అర్థం, చదువు యొక్క పరమార్థం. ఏంటి అంటే చదువు రానివాడు అబద్ధాలు చెప్పొచ్చు. చదువు ఏం చేస్తుందంటే అసత్యం నుంచి సత్యం వైపు నడిపిస్తుంది, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందిస్తుంది. అంతేకాదు మై డియర్ స్టూడెంట్స్, మృత్యోర్మ అమృతంగమయ. దీన్ని అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పడం కాదు. ఏం చేస్తుంది? చదివితే ఏం లభిస్తుంది అంటే నీకు చావు ఉండదు. చదువు రానివాడు చనిపోతాడు, కానీ చదువు ఏం చేస్తుంది అంటే మృత్యువు నుంచి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అంటే శాశ్వతమైన యశస్సు, కీర్తి చదువు వల్ల మనకు లభిస్తుంది. కాబట్టి ఈ శరీరం లేకపోయినా యుగ యుగాలు, తరతరాలు మన పేరు చెప్పుకొని ఈ సమాజంలో మనం గుర్తుండిపోవాలంటే ఏకైక మార్గం చదువు.
అలాంటి చదువు మనం చదువుకోవాలి. మార్కులకు ఈ పుట్టలో చదువులు పుట్టదా గిట్టదా కాదు. నాకు నమ్మకం ఉంది మన ఎల్కిచర్ల పిల్లలు శాశ్వతమైన అమృతత్వాన్ని ఇక్కడ పొందుతూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు అమృతాన్ని గ్రోలుతూ ఉన్నారు. మీకు శాశ్వతమైన యశస్సు కీర్తి లభిస్తుంది. ఈ గ్రామంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనం ఎట్లా గుర్తుంచుకుంటున్నామో మీరు కూడా చరిత్రలో మనకంటూ ఒక పేజీని మనం రాసుకోవాలంటే ఇప్పటి నుంచి కేవలం పుస్తకాలు ఉన్నది మాత్రం కాదు. ఇలాంటి గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ has to bring out all-round development of the student. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే నిజమైనటువంటి విద్య. పంచకోశ వికాసమే పరిపూర్ణ వ్యక్తిత్వం. మంచిగా వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్, ఇంటెలెక్చువల్లీ షార్ప్, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఇక్కడ అన్నీ జరుగుతున్నట్టు నాకు కనిపిస్తూ ఉంది. ఆధ్యాత్మికంగా చక్కగా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. చాలామంది పిల్లలకి ఎందుకండి మొక్కాయి వంగంది మానయ్య వంగున అన్నట్టు చిన్న పిల్లలకు సంస్కారం రాకపోతే, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విష్ణు భక్తిని నేర్చుకున్నాడు. వీరాభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు. మార్కాండేయుడు ఇలా ధ్రువుడు ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఎవరు పొందినటువంటి ధ్రువ మండలానికి ఆయన అధిపతిగా ఆ స్థానాన్ని పొందగలిగాడు. అంటే ఇలాంటి పిల్లలు మనకు ఆదర్శంగా తీసుకున్నప్పుడు చాలామంది అంటారు పెద్దగైనాక ఇవన్నీ నేర్పాలి ఇప్పుడు ఎందుకని. దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతాసంగము రోజనప్పుడే, జరాక్రాంతము కానప్పుడే, వింతల్ మేన చరించనప్పుడే, కురుల్ వెల్వెల్ల గానప్పుడే, చింతింపన్వలని పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. ముసలిగా ఈ పన్నురాలిపై నడుములు కాలు చేతులు పడిపోయిన తర్వాత దేవుని ప్రార్థిస్తా అంటే కృష్ణ అనమాట కూడా పన్ను రాలిపోతే కృష్ణ అని పలకడం రాదు. ఇప్పుడు రావాలి భక్తి, దేశభక్తి, దైవభక్తి ఇప్పుడు రావాలి. ఈ దేశంలో పుట్టడం ఒక అదృష్టం. ఇంతకు తమ్ముడు చెప్పినట్టు చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట రుచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లి కలి. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్, ఖనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులను. ఇక్కడ ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఉత్సవమే, ప్రతిరోజు ఉల్లాసమే. दशहरा यही है, होली यही है, दीपावली की तारा ओ राम सिया गोविंद राधे. गंगा यही है, यमुना यही है, गोदावरी की धारा ओ राम सिया गोविंद राधे అన్నట్టు మన భారతదేశంలో ప్రతిరోజు ఉత్సవమే, ప్రతిరోజు పండుగ, ప్రతి క్షణము పరమ పవిత్రమైంది. ఇది కార్తీక మాసం, మరింత పవిత్రమైనటువంటిది కార్తీక మాసం. శరదృతువు మనకు 6 ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఆ ఇంగ్లీషు సండే మండేలు జనవరి ఫిబ్రవరి తప్ప ఈరోజు మర్చిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ అద్భుతమైనటువంటి మన యుగ యుగాల చరిత్రకు మేము వారసులం, దీన్ని మేము తరతరాలకు అందిస్తామని చెప్పి ఇక్కడ కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి చూడు. ఇది ఒక అద్భుతము, ఇది నిజంగా అభినందనీయం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పెద్దలు. మర్చిపోయే ఈరోజు తెలుగు నెలలు చూపలేవు, ఇది మొత్తం సైన్స్. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, టెస్ట్ ద రిలీజియన్ ఇన్ ద ల్యాబ్ దెన్ యాక్సెప్ట్. ఇక్కడ ఉన్నదంతా విజ్ఞానమే, నువ్వు అర్థం చేసుకోలేకపోతే అది నీ మూర్ఖత్వం. కార్తీక మాసం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. ఇది శరదృతువులో వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వాతావరణం ఉండదు. అందుకే ఇది కర్మభూమి, ఇది దివ్యభూమి, ఇది మన జన్మభూమి. అందుకనే రామచంద్రుడు మనకు ఆదర్శమని ఇందాక చెప్పుకున్నాం. రావణ సంహారం జరిగిన తర్వాత
ఆ బంగారు లంకా నగరాన్ని, అద్భుతమైన లంకా నగరం, లక్ష్మణుడు చూసి రామచంద్రునితో, అన్న ఈ బంగారు లంకా నగరం అద్భుతంగా ఉంది, సిరి సంపదలతో తులతూగుతూ ఉంది, ఇది మనం రాజ్యం వీరభోజ్యం ఓడిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత లంకా నగరం మనకే చెందుతుంది, కాబట్టి ఇది మనం ఉంచుకుందామా అని లక్ష్మణుడు రామునితో అంటాడు. రామచంద్రుడు త్రేతాయుగంలో చెప్పినటువంటి మాట తర్వాత ద్వాపరయుగం అయిపోయిన 1000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతమైన మాట చెప్పిండు. ఒక దేశభక్తి ప్రేరేపితం అయినటువంటి అద్భుతమైన మంత్రాన్ని మనకు ఉపదేశించాడు. ఏం చెప్పిండు రామచంద్రుడు? అపి స్వర్ణమయ లంక లక్ష్మణ అన్నారు. వచ్చింది లంక బంగారం కావచ్చు, మనకు వద్దు. ఎందుకు? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా జన్మభూమి గొప్పది. ఉన్న ఊరుకు కన్నవారికి సేవ చేయడానికి ఆ భగవంతునికి మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? జన్మనిచ్చిన వారికంటే జన్మభూమి గొప్పదంట. ఉన్న ఊరికి సేవ చేసే భాగ్యం ఇమ్మని కోరుకుంటా అని నాకు మా రాజీవ్ తమ్ములను, ఇక్కడ ఉన్న మా సర్పంచ్ను వీళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఇది మన కర్మభూమి, ఇక్కడ మనం పని చేయాలి, ఇక్కడ మనం సేవ చేయాలి, ఇక్కడ మనం తరించుకోవాలి, ఇక్కడ మనం ఉద్ధరించాలి. ఆ విధంగా ఇది ఆదర్శ గ్రామంగా ఈరోజు ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. శరద్ ఋతువు, దీని గొప్పతనం ఏంటంటే ఇది సైన్స్. దిక్కుమాల పుస్తకాలలో ఎక్కడ దొరకదు, పనికిమాలే ఉంటాయి మనకు నేర్పించే. చంద్రుడు తెలుసు కదా, అందరికీ మామ. మనకు సొంతంగా మామలు ఉంటారు కానీ అందరి మామ ఎవరు? చందమామ. ప్రతి ఒక్కరికి చంద్రుడు ఔషధ గుణాలను ప్రసాదిస్తాడు. చంద్రుని వెన్నెల్లో అమృతం ఉంటుంది. రోగాలకు నివారణ ఏంటి అంటే చంద్రుడు ఇచ్చే వెన్నెల. అందుకే కార్తీక మాసము ఆహ్లాదకరమైన వాతావరణం, వర్షాలు ఉండవు, ఎండలు ఉండవు, ఒక మంచి వాతావరణము ఈ శరద్ ఋతువులో ఉంటుంది. అందుకే ఋతువులన్నిటికంటే చాలా గొప్పది శరద్ ఋతువు. శరదు అంటే శారద, అంటే చంద్రుని చూసే అమ్మవారికి శారద అని పెట్టి. అందుకే ఈ శరద్ ఋతువులో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అందుకే చాలా పెద్దగా చంద్రుడు ఆకాశంలో రాత్రిపూట కనిపిస్తుంది. రాత్రి సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నప్పుడు ఊర్లలో వెన్నెలకు ఆడుకునేవాళ్ళం, ఆటలు ఆడేవాళ్ళం. శారీరక దారుఢ్యం వస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్సింగ్. మనకు ఈరోజు చిన్న మాట అంటే పడము, ఏడుస్తాం. ఈ ఏడుపు, దుఃఖము, వీటిని తట్టుకునే శక్తి ఆటలలో ఉంటుంది, పాటలలో ఉంటుంది. అటు ఆరోగ్యము, ఆనందం. ఈ శరత్కాలంలో కార్తీక మాసం అంతా భజనలు చేయడం, అదొక చప్పట్లు కొడితే ఏ రోగాలు రావు. దట్ ఈస్ ఎ క్లాపింగ్ థెరపీ. ఇలాంటి తెలియకుండా మనకు అద్భుతంగా మీకు రోగాలు రావు. కరోనా కాదు, అంతకు మించిన రోగాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ అమృతం దొరుకుతుంది వజ్ర సంకల్పంతో. అట్లాంటి వ్యక్తులు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. మీకు తెలియకపోవచ్చు కానీ ఇవన్నీ మనకు జరుగుతాయి. అందుకే కార్తీక మాసం అంత పవిత్రమైంది. రాత్రిపూట ఎక్కువ సమయం ఉంటుంది, చదువుకోవడానికి చాలా చక్కటి అనుకూల వాతావరణం ఉంటుంది. అమ్మవారు సరస్వతి అనుగ్రహిస్తుంది ఈ కార్తీక మాసంలో. అందుకని అమ్మవారికి ఆ పోతనమాత్రుడు అద్భుతంగా శారద నీరదేందు ఘన సార పటీర మరాల మల్లికాహార, ఈ ఒక ప్రపంచంలో ఉన్న తెల్లటి వస్తువులన్నీ తీసుకొచ్చి శరత్కాలపు చంద్రుడిలాగా అమ్మవారి సరస్వతి వెలిగిపోతుందని చెప్పి అద్భుతమైనటువంటి పద్యాన్ని కూడా ప్రతి విద్యార్థికి నోటికి రావాల్సినటువంటి పద్యం అది. ఇట్లా ఈ కార్తీక మాసం అన్ని విధాలుగా దశావతారాల్లో విష్ణుమూర్తి మత్స్యావతారంగా నదులలో ఈ కార్తీక మాసంలో ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానం, చల్లనీటి స్నానం చేయాలని చెప్తారు.
ఈ కార్తీక మాసము అంటే చాంద్రమానాన్ని పాటిస్తాం కాబట్టి మనం కృత్తికా నక్షత్రం చంద్రునితో కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న కాలం మనం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసాన్ని పెడతాం. కార్తీక మాసం ఈ కృత్తికలు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇప్పుడు అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రాలు పరమశివుని యొక్క కొడుకు కార్తికేయుడు కుమారస్వామి. ఆ కుమారస్వామిని పెంచింది ఎవరు అంటే ఈ కృత్తికా నక్షత్రాలు 6. అందుకని ఆయన కార్తికేయుడు అని పేరు వచ్చింది. అందుకనే అయ్యప్ప పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ మాసంలో విష్ణువు శివుడు ఇద్దరు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మనం శివుని పూజించినా విష్ణువుని పూజించినా ఎవరిని పూజించినా అద్భుతంగా మనకు లాభాలు చేకూరే అద్భుతమైనటువంటి సమయం. విద్యార్థులు పెద్దలు సాధన చేసుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం ఇది. సైంటిఫిక్గా కూడా చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుడు మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి అందుకే ఎవడైనా మూర్ఖుడు ఉంటే అమావాస్య రోజు ఎవరికైనా కొంచెం తిక్క ఉంటే పిచ్చి పిచ్చి ఎక్కువ చేస్తారు. అంటే ఇది సైన్స్కు అర్థం కానటువంటి అద్భుతమైనటువంటి సైన్స్. సముద్రం దగ్గరికి వెళ్తే పున్నమి రోజు ఆటుపోట్లు అలలు ఎగిసిపెడుతూ ఉంటాయి కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ అన్నది భూమి మీదకి వస్తుంది. పున్నమి రోజు అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రంగా మనం రాత్రంతా వెన్నెల్లో తడిసి ఆడుకుంటే ఆ రోజు అమృతం అన్నది మన శరీరంలోకి వస్తుంది. ఎలాంటి రోగాలు మనకు రావు. అందుకే ఉసిరికాయలు ఈ మాసంలో మనకు ఎక్కడైనా లభిస్తాయి. ఉసిరి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ఉసిరి ఈ మళ్ళీ దొరకదు. ఇప్పుడు తప్పకుండా ఉసిరికాయ మనం వండుకోవాలి, పచ్చడి నూరుకోవాలి, తినాలి. ఎందుకంటే రోగాలు రావు, మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్లాంటి ఔషధ గుణాలు పెద్దలు నిర్ణయించారు. ఉసిరికాయ తినండి, తులసి పూజ చేయండి. తులసి ఆకులు పూజ చేసి తీర్థంలో తీసుకుంటే మీకు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి అద్భుతమైనటువంటి సైన్స్ మన ఋషులు మునులు వాళ్ళు సైంటిస్టులు ఎప్పుడు గెలీలియో పుట్టక ముందు 1000 సంవత్సరాల ముందే ఈ ఖగోళ నవగ్రహాలు కాదు వీటన్నిటి దశలు దిశలు పరిమాణాలు వాటి వేగాలను నిర్ణయించి ఏ కాలంలో ఏం చేయాలి. సంక్రాంతి చలికాలం వస్తుంది. సంక్రాంతి రోజు పచ్చడి తాగమని చెప్పలేదు. సంక్రాంతి రోజు నువ్వుల లడ్డూలు తినాలి. మనం నువ్వుల నూనె శరీరానికి పూసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే శరీరంలో వేడిని పుట్టించే శక్తి నువ్వులకు ఉంది. అదే ఎండాకాలంలో వచ్చే ఉగాది శరీరానికి చలువ అవసరం కాబట్టి మనం 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 పచ్చడి తాగుతాం. అంటే ప్రతి అణువు భారతదేశంలో మన పండుగలు మన ఆచారాలు మన వ్యవహారాలు ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య సూత్రాలను పాటించి మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించడానికి నిర్దేశించబడ్డాయి. కాబట్టి చదువుకుంటూ ఉన్నామని చెప్పి మన పూర్వీకులు అందించినటువంటి జ్ఞానాన్ని మనం మన జాతీయత మంట కలిపి నిర్మర్యాద నీచ ప్రవర్తనకు లోబడి పారతంత్రమునకు దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేష శేముషిని అసత్యం పంచు శంకింపగా జనునే నీ ప్రియ భారతము ప్రపంచ ఖ్యాతిని ఆర్జింపదే. ఏదో మిడిమిడి జ్ఞానం హాఫ్ నాలెడ్జ్తో ఏమండి ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి, దీంట్లో ఏముంది అని విమర్శించడం మానేసి భారతదేశంలో ఉన్న ప్రతి పండుగ ప్రతి ఆచారంలో గొప్ప సైన్స్ దాగి ఉందని చెప్పి గుర్తుంచుకోవాలి. వాటిని మనం ఆచరించాలి. మై డియర్ స్టూడెంట్స్, చప్పట్లు కొడుతుంది. మంచి సంస్కారం ఉంది మీకు. ఆ విధంగా విజ్ఞానము వివేకము మనం వెంట వెళ్ళాలి. ఈరోజు పనికిమాలిన చదువులు ఉంటాయి. మార్కుల కోసం ర్యాంకుల కోసమే చదువుకునే పరిస్థితి ఉంది. ఒక డల్లు స్టూడెంట్ ఉన్నాడు ఒక ఊర్లో. వానికి ఏం చెప్పినా చదువు వస్తలేదు. వాళ్ళ సార్ను బతికిలాడు. సార్ ఎట్లా సార్, పరీక్షల దగ్గర వస్తున్నాయి, నాకేమీ అర్థం కాలేదు, ఏం రాలేదు. అరే యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. కొందరు ఉంటారు సార్, ఏం చేయాలి సార్ అంటే, అరే ఒక్కటి నేర్చుకోరాను, పుస్తకం అంతా నేను నీతోనే అవుతలేదు, ఒక్కటి నేర్చుకోను. సరే సార్ ఒక్కటి అంటున్నావు కదా, ఏదైనా ప్రయత్నం చేస్తాను. అది కూడా ఈజీ. ఏంది సార్ అంటే, ఇంట్లో ఊళ్ళో ఆవులు ఉంటాయి కదా, ఆవు గురించి చెప్తా బిడ్డ, ఎట్లా నువ్వు ఆవులు చూస్తావు, నీకు ఈజీగా వస్తుంది. మంచి సార్ అన్నాడు. ఆవు గురించి 4 లైన్లు నేర్పించాడు. ఆవు
సాధు జంతువు. ఆవు 4 కాళ్ళు ఉంటాయి, ఆవు గడ్డి మేస్తుంది, ఆవు పాలిస్తుంది. ఇట్లా ఒక 4-5 లైన్లు నేర్చుకున్నాడు. సార్ నువ్వు ఆవు గురించి నేర్పించినావు, ఎగ్జామ్లో ఆవు గురించి రాక ఏరోప్లేన్ గురించి రాయమంటే ఏం చేయాలి సార్? డౌట్ వచ్చిందండి. చదువు రాదు కానీ డౌట్లు వస్తాయి. అవునా? చెప్తా విను. ఏరోప్లేన్ కదా, క్వశ్చన్ పేపర్లో ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్లో చూసి ఏరోప్లేన్ రాసి అండర్లైన్ చేయి. ఏరోప్లేన్ చాలా మంచిది, మీది నుంచి పోతుంది, మీదికెళ్ళి కిందికి చూస్తే మైదానం ఉంటుంది, మైదానంలో పచ్చ గడ్డి ఉంటుంది, గడ్డి మేయడానికి ఆవులు వస్తాయి. ఇక ఆవు సాధు జంతువు 4 కాళ్ళు ఉంటాయి, పాలిస్తుంది. రాయి. అట్లా సార్ ఇట్లా కూడా రాయొచ్చా సార్? రాయినా మార్కులు వస్తాయి. మళ్ళీ డౌట్ వచ్చిందండి. సరే సార్ ఏరోప్లేన్ అంటే రాస్తా కానీ క్రికెట్ గురించి అడిగితే ఎట్లా రాయాలి సార్? ఆవు గురించి నేర్చుకున్నా నేను, క్రికెట్ గురించి అడిగితే ఎట్లా రాయాలి? డోంట్ వరీ, క్రికెట్ అని హెడ్డింగ్ పెట్టు. క్రికెట్ చాలా మంచిది, క్రికెట్ మైదానంలో ఆడతారు, మైదానంలో పచ్చ గడ్డి ఉంటుంది, గడ్డి మేయడానికి ఆవులు వస్తాయి, ఆవు సాధు జంతువు అని రాయి. ఇట్లా మార్కులు తెచ్చుకోవడానికి ఈరోజు రకరకాలుగా ఆ ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది లోపభూయిష్టంగా ఉంది. చదువు రానోడు కూడా పాస్ అవుతున్నాడు. ఇంకొక ఆయన చెప్పండి సార్, ఒకటే టిప్స్ చెప్పండి సార్, టిప్స్, ఎగ్జామ్ టిప్స్ చెప్తారా? భీముడు కీచకుని ఎలా చంపాడు క్వశ్చన్ వచ్చింది అనుకో. ఇది 1 మార్కులో అడిగితే షార్ట్ క్వశ్చన్, భీముడు కీచకుని గుద్ది చంపాడు. ఓకే, ఇదే ప్రశ్న 4 మార్కులలో అడిగితే ఎట్లా రాయాలి సార్? వెరీ సింపుల్, నువ్వేం కష్టపడదు. భీముడు కీచకుని గుద్ది 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 4 లైన్లు గుద్దు చంపానని రాసి. ఇట్లా మార్కులు ఇవ్వాలి. రేపు మార్కుల కోసం మనం చదవద్దు, మన జ్ఞానం కోసం మనం చదవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, నహి జ్ఞానేన సదృశం ఇహలోకేన. జ్ఞానాన్ని మించినటువంటి వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు. విద్వాన్ సర్వత్రా పూజ్యతే. రాజు వాళ్ళ ఊళ్ళోనే పూజిస్తారు, కానీ జ్ఞాని ఎక్కడ పోయినా పూజించబడతాడు. దొరలు దోచగలేరు, దొంగలు ఎత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనము. అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది. ఇంకా గొప్ప లక్షణం ఏమిటంటే, ప్రపంచంలో ఏ డబ్బైనా ఏ సంపదైనా ఖర్చు పెడుతూ ఉంటే ఏమైపోతుంది? 1 కోటి రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, ఖర్చు పెడితే ఏమైతాయి? పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గిపోతాయి. కానీ చదువు నువ్వు ఖర్చు పెడితే, నీకు తెలిసింది పక్క విద్యార్థికి నేర్పిస్తే నీ చదువు తక్కువవుతుందా ఎక్కువవుతుందా? ఈ లక్షణం ప్రపంచంలో ఏ ధనానికి లేదు. ఖర్చు పెడితే పెరిగే లక్షణం. ఖర్చు పెడితే అయిపోతాయి కానీ ఖర్చు పెడితే పెరిగేది కేవలం జ్ఞానం ఒక్కటే. అందుకే ఎంత ఖర్చు పెట్టినా పెరిగేది, ఇంకా చివరిదాకా నీతో ఉండేది, వెల కట్టలేనటువంటిది విద్యాధనం. యాక్సిడెంట్ అయితే కాలు తెగిపోవచ్చు, పోతుందా? అంటే కాలు కూడా తెగిపోతుంది, కానీ నువ్వు నేర్చుకున్న 2 ఎకం 99 ఏళ్ళ తర్వాత నీ మనమడో మనమరాలో, తాత నీకు 2 ఎకం వస్తుందా అంటే, వస్తుందా, నేను నేర్చుకున్నా, ఎల్కిచర్లలో చదువుకున్నా, నేను చెప్తాను. A+B² వస్తుందా అని నీకు 99 ఏళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీ మనమడు మనమరాలు వస్తే చెప్తారా, మర్చిపోతారా? అంటే మనం నేర్చుకున్న జ్ఞానం తరిగిపోదు, అరిగిపోదు, శాశ్వతంగా మన మొత్తం ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉండేది ఒక చదువు మాత్రమే. అందుకే సా విద్యా విముక్తయ అంటుంది శాస్త్రం. ఏంటి చదువు అంటే, అన్ని సమస్యల నుండి నీకు ముక్తిని ప్రసాదించేది చదువు. అంబేద్కర్ గారు కూడా అదే చెప్తారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. జీవితంలో సమస్యలు ఉంటాయి, పేదరికం ఉంటుంది, రోగాలు వస్తాయి. ఏ సమస్య ఉన్నా సరే నీవు సమస్యకు పరిష్కారం ఏంది అంటే చదువు, చదువు, చదువు.
అందుకని ఆ చదువు మనం చదువుకోవాలి. కష్టాలు ఉన్నాయని చెప్పి ఆగిపోవద్దు, చదవాలిగా. ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే బ్రతుకు పెద్ద సున్నా. అజ్ఞానం పోయేది చదువు వల్లనే, విజ్ఞానం కలిగేది చదువు వల్లనే, వివేకం పెరిగేది చదువు వల్లనే, విశ్వ రహస్యాలు తెలిసేది చదువు వల్లనే, తలరాతలు మార్చేది చదువు మాత్రమే. బ్రహ్మ తలరాత రాస్తారని చెప్తారు. ఆ తలరాత కూడా మార్చే శక్తి చదువుకుంది. తలరాత మార్చేది చదువు మాత్రమే, నిన్ను తరింపజేసేది చదువు మాత్రమే. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. అందుకనే మంచి ఊర్లో చదువుతూ ఉన్నారు, మంచి వాతావరణం ఉంది, ఆనిముత్యాల లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాల లాంటి ఉపాధ్యాయులు, దీక్ష దక్షత కలిగినటువంటి మీ ప్రధానాచార్యులు, అంతకు మించి సౌజన్యమూర్తులైనటువంటి ఈ గ్రామస్తులు, వాటిని ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఈ అవకాశం మనకు రాదు. ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఉన్నట్టు మనిషి ఆయుష్ ఎంత? 100 సంవత్సరాలు. శతమానం భవతి అంటే 100 ఏళ్ళు బతకండి. కానీ పూర్వం మనిషి ఆయుష్ 25 సంవత్సరాలు ఉండేనట్టు. అప్పుడు గాడిద బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకుంది. సార్, ప్రతి ఒక్కరు నన్ను తిడుతుండ్రు, ఏమరా మనిషివా గాడిద అని చెప్పి తిడుతుండ్రు, నాకు ఎక్కువ రోజులు బతకాలని లేదు సార్, నా ఆయుష్ తక్కువ చేయండి, 25 సంవత్సరాలు నాకు తీసేయండి అంటే బ్రహ్మదేవుడు ఏం చెప్పిండంటే, ఓకే, బట్ సంబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. నీకు తీసేస్తా కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమం, ద్రవ్య నిత్యత్వ నియమం అని ఫిజిక్స్లో చదువుతారు. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతా కానీ తీసేయడం కుదరదు. ఈ సెల్ఫిష్ మనిషి ఉంటాడు కదా, 99 ఏళ్ళు అయినా ఇంకా బతకాలనుకుంటాడు. ఎందుకురా అంటే కూడా ఇది బతకాలనుకుంటాడు. మనిషి ఏం చేసాడు, వీనికి 25 years, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్, నాకు ఇవ్వండి సార్ 25 ఏళ్ళు నేను తీసుకుంటాను, ఓకే అని చెప్పి ఫైల్ మీద సంతకం పెడితే మనిషి వయసు ఎంత అయింది? 25 నుంచి 50 సంవత్సరాలు అయింది. ఈ స్కీము మిగతా జంతువులకు తెలిసింది. తర్వాత ఈ గాడిద తర్వాత మనకు కుక్క కూడా వచ్చింది. సార్ నాకు కూడా 25 సంవత్సరాలు తగ్గించాను. మనిషి సార్ నాకు ఇవ్వండి సార్ అన్నాడు. మనకి ఎంతైనా తృప్తి లేదు. సో ఇప్పుడు ఎంత అయింది వయస్సు? 25 నుంచి 50, 50 నుంచి 75 అయింది. తర్వాత కోతి కూడా వచ్చింది, 25 సంవత్సరాలు దాని నుంచి వచ్చి ఇప్పుడు 100 అయిపోయింది మనిషి వయసు. ఇది కథలాగా అనిపిస్తుంది మీకు, కానీ నిజమైనటువంటి మనిషి జీవితం ఏంటి అంటే 25 సంవత్సరాలే. మీరు ఏం కావాలనుకున్నా, బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ వయసులోనే చేయాలి. యువర్ టైమ్ ఈజ్ నాట్ మై టైం. నేను సంవత్సరం ఇంట్లో పండుకుంటే కూడా భవిష్యత్తు మానేది ఏమి ఉండదు. మీరు ఒక్కరోజు స్కూల్కి పోకపోయినా, ఒక్క సంవత్సరం పరీక్ష రాయకపోయినా మీ జీవితం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అమూల్యమైనటువంటి సమయం విద్యార్థి దశ. ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అంటే, బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత బాగుండాలనో, మీరు గొప్ప వ్యక్తులు తయారు కావాలంటే ఇప్పుడే మనం కష్టపడాలి, ఇప్పుడే మనం నేర్చుకోవాలి. ఇది 80 సంవత్సరాల మీ జీవితానికి పునాది వేయబడుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, కథ కాదు, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. 20 సంవత్సరాల తర్వాత టీచర్ అయిపోయినా, పెళ్ళి అవుతుంది, పిల్లలు, అప్పుడు ఎట్లా ఉంటుంది? కుటుంబం కోసం కష్టపడి పైసలు తీసుకురావాలంటే గాడిద బతుకు, వెట్టి చాకిరి. 50 ఏళ్ళు అయిపోయింది, పిల్లవాడు పెద్దగవుతాడు. పెద్దగైన తర్వాత ఏమ్రా ఎక్కడ పోతున్నావు అంటే, ఊరికి ఎట్లా అడుగుతావు, ఏమి చిన్నపిల్ల అన్నా, నాకు తెలియదా ఎక్కడ పోయి అంటే, తండ్రి మాట తల్లి మాట వినరు. అంటే కుక్క అయినా మరిగినట్టు వీడు అరుస్తుంటారు, ఎవరు పట్టించుకోండి. అంటే 50 నుంచి 75 సంవత్సరాల పరిస్థితి అట్లా ఉంటుంది. ఇక 75 నుంచి 100 సంవత్సరాలు కళ్ళు కనిపించవు, కాలు చేతులు పనిచేయవు.
ఇక గుడ్లగుబ్బలాగా ఆ ఇంట్లో కూర్చుంటారు. పెళ్ళికి మామ దావత్ చెప్తే కూడా ఏమరా మామ నేను కూడా వస్తా అంటే నువ్వు ఎక్కడ వస్తావు ముసలోని ఇంట్లోనే వస్తాను. చిన్నపిల్లలాగా పోతులాగా. మై డియర్ స్టూడెంట్స్, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అందుకే మరి ఓనేస్తాం వృధా చేయకు ఏ నిమిషం. ఒక్కొక్క నిమిషాన్ని మనం వృధా చేయొద్దు. ఎందుకంటే వయసు అయిపోతుంది, బర్త్డే చేసుకుంటాం కదా, పెద్ద వయసులో మనం బర్త్డే చేసుకోవడం కాదు, ఆయుష్ తగ్గిపోతుంది. అయ్యో నాకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఆయుష్ భగవంతుడు ఇస్తే 1 సంవత్సరం అయిపోయింది, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ఆలోచించాలి. వయస్సు పెరుగుతుందని మురిసిపోవద్దు. ఆయుష్ తగ్గిపోతుందన్న అవగాహన మనం పెంచుకుంటే ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, నేను అనుకున్నది సాధించాలనే సంకల్పం నీదైతే సకలం నీదవుతుంది. పట్టుదల నీకుంటే ఫలితం నీకు దక్కుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. సమస్యలు ఉన్నాయని చెప్పి అంబేద్కర్ని తీసుకోండి. పడుకోవడానికి కూడా స్థలం లేనటువంటి ప్రదేశంలో ఆయన వీధి దీపాల కింద చదివి అన్ని డిగ్రీలు సాధించినప్పుడు మనకు అలాంటి సమస్యలు లేవు కదా. అందుకనే ఒక చిన్న గువ్వ పిల్ల తీసుకోండి. నింగి ఎంత ఎత్తునున్న రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. ఆకాశాన్ని చూసి భయపడదు. చిన్న గువ్వ పిల్ల ఆకాశాన్ని పైకి ఎగురుతుంది. సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొక్క ముందు చిన్నదేనురా. సముద్రం మనం బాయిని చూస్తేనే భయపడతాం, సముద్రాన్ని చూసి చిన్న చేప పిల్ల భయపడదు, ఈదుతూ ముందుకెళ్తుంది. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కమారు నెగ్గలేదురా. దిశావిలాపం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు, పడమట, అక్కడే ఆగిపోతాడా? తెల్లారేసరికి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఏ శక్తి సూర్యుని ఉదయించకుండా ఆపలేదు. నీవు కూడా ఒక రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిది. కాబట్టి నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రపంచంలో ఏ శక్తి నిన్ను అడ్డుకోలేదు. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ డిటర్మైన్డ్ సోల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మై డియర్ స్టూడెంట్స్. ఒక ఆయన అడవిలో నడుచుకుంటూ పోతున్నాడు. బాగా నడిచాడు, ఉదయం నుంచి అలసిపోయాడు. చెట్టు కనిపించింది, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని కూర్చున్నాడు. బాగా ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి ఉంటే బాగుండు అనుకున్నాడు. అనుకున్న వెంటనే పంచభక్ష పరమాన్నాలు వచ్చేసినాయి ముందుకు. ఆకలిస్తుంది, గబ్బ తినేసాడు. తిన్న తర్వాత పొట్ట నిండా తినాక ఏమవుతుంది? అబ్బా కొంచెం సేపు పండుకుంటే బాగుండు అనుకున్నాడు. అనుకోగానే వెంటనే మంచం వచ్చేసింది. మంచం మీద పండుకున్నాడు. పండుకోగానే కాళ్ళు గుంజుతున్నాయి, ఎవడైనా కాళ్ళు పడితే బాగుండు అనుకున్నాడు. వెంటనే 2 సేవకులు వచ్చి నువ్వు కాళ్ళు ఒత్తుతున్నావు. అప్పుడు అనిపించింది, ఏంట్రా నేను ఏమనుకుంటే అది జరుగుతుంది. చెట్టు కింద ఏమన్నా దయ్యం కింద లేదా చెట్టు కింద అనుకోగానే ఒక బ్రహ్మ రాక్షస దయ్యం వచ్చింది. అమ్మో దయ్యం చంపేస్తుందేమో అనుకున్నాడు. మీద కూర్చుంది, గొంతు పట్టుకుంది, చని. అయితే మై డియర్ స్టూడెంట్స్, చాలామంది ఉన్నారు. నమ్మకం అనేది ముఖ్యం. ఇది మీకు కథ అనిపించింది కదా, అది కథ కాదు. కల్పవృక్షం అంటే ఎక్కడో ఉండదు, మనం కూర్చున్నది పరమ పవిత్రమైనటువంటి ఈ హాల్ కల్పవృక్షం. ఏం జరుగుతుంది? నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. మంచి ఆలోచన చేయండి. నేను మంచి విద్యార్థిని, నేను క్లెవరు, నేను తెలివైన వ్యక్తిని, నేను గొప్ప వ్యక్తి తయారు కావాలి. యద్భావం తద్భవతి. భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు మీకు ఇవ్వాలి. వివేకానందుడు చెప్తాడు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్, ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంటాడు. ఈ ఎల్కిచర్ల విద్యార్థులు ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి యువతి యువకులు. కాబట్టి ప్రపంచాన్ని మనమే జయించాలి, డంకా బజాయించాలి, విశ్వ విజేతలుగా నిలబడాలి.
ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, కర్మయోగి ఆ గీత గోవిందుడు, అద్వైత ప్రదాత ఆదిశంకరులు, విశ్వమత విజేత వివేకానందులు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, వీరాభిమన్యుడు, సీత, సావిత్రి, అహల్య, అనసూయ మనలోనే ఉన్నారనే నిజము మనం ఎదగాలి. మన శక్తి అనంతమని గుర్తుంచుకోవాలి. పట్టుదలతో మీరు గట్టి కృషి చేయాలి. మరి దేశాలలో ఖ్యాతి గడించాలి. భారతాంబకు ముందు బిడ్డలై వెలగాలని చెప్పి కోరుకుంటూ విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.